Hello friends, welcome back to our channel friends. ఎన్టీఆర్ యూహెచ్ఎస్ బీసీ ఎంఎల్టీ బీపీటీ అండ్ బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో సో 2024-25 అకాడమిక్స్కి సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో మనం అప్లికేషన్ చేసుకున్నాం, అయిపోయింది. అయిపోయి ఇప్పటికి 3 months అవుతుంది. మనకి ఓపిక కూడా నశించింది. ఎప్పుడు వస్తుంది మెరిట్ లిస్ట్ అని చెప్పేసి. ఇంకా కౌన్సిలింగ్ ఇప్పటివరకు మొత్తం ఆల్ రౌండ్స్ అంటే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, మాపప్ ఫేజ్ అండ్ ఇన్ కేస్ ఫోర్త్ ఫేజ్ ఉంటే అది కూడా కంప్లీట్ చేసేసి ఇప్పుడు క్లాసెస్ మీకు రన్ అవుతూ ఉండాలి. యాక్చువల్గా మీరు ఇంకా 2-3 డేస్లో ఉన్నటువంటి రిపబ్లిక్ డేకి అటెండ్ అయ్యి ఉండాల్సింది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇప్పుడు ఈ ఇయర్ కౌన్సిలింగ్ అనేది చాలా ల్యాగ్ అవ్వడం వల్ల మనకి ఇంకా మెరిట్ లిస్టే రాకపోవడం వల్ల మీరైతే ఇలాంటిది ఏది చేయలేకపోతున్నారు. సో ఇది గవర్నమెంట్ తప్పిదమా లేదంటే యూనివర్సిటీ తప్పిదమా అనేది మనకు తెలియదు. కానీ సో ఒకసారి అయితే మనమైతే ఈ వీడియోలో అన్ని టాపిక్స్ అయితే డిస్కస్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, దానికంటే ముందు చాలామంది చాలా కామెంట్స్ అయితే చేస్తున్నారు, ఏంది అన్న ఇది మాకు ఇంట్లో బయట పరువు పోతుంది అని చెప్పేసి కొంచెం వాళ్ళు బాధగా అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు. అంటే ఫార్మసీకి అప్లై చేసుకున్నా అయిపోతుండే, ఇప్పుడు మేము మళ్ళీ దీనికి ఎందుకు అని చెప్పేసి అలా వాళ్ళు చాలా కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఓపిక నశించింది ఫ్రెండ్స్. 3 months నుంచి కంటిన్యూస్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇంట్లో వాళ్ళ ప్రెషర్ చాలా ఉంది. ఎలాగంటే అందరు కాలేజీకి వెళ్ళారు. ఇంకా మా పిల్లలు వచ్చేసి గత 8 months నుంచి ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత నుంచి ఇంట్లోనే ఉంటున్నారు. అండ్ దేనికో అప్లై చేసినా అంటున్నారు, కానీ ఇంకా ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదు. వీళ్ళకి మేబీ సీట్ రాలేదు కావచ్చు, అందుకే ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి కొంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలపైన అనుకొని వాళ్ళకి వేరే వర్క్ చెప్పడం కావచ్చు. అమ్మాయిలు అయితే ఇంట్లోనే ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఇంకా వేరే అలా ఆలోచించడం కావచ్చు జరుగుతుంది. సో ఏం పర్లేదు ఫ్రెండ్స్, ఇంకొంచెం రోజులు ఓపిక పట్టాను. ఇప్పటికీ మనం చాలా మీరే కాదు నేను కూడా చాలా ఓపిక పట్టాను, అయినా చేసేది ఏం లేదు. అండ్ నిన్న నేను చెప్పాను కదా, యూనివర్సిటీ వాళ్ళకి ఏదైతే ఎన్టీఆర్ యూనివర్సిటీ ఉందో వాళ్ళకి కాంటాక్ట్ అవ్వమని చెప్పేసి దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో సో వాళ్ళ నుంచి అయితే ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదు. బట్ ఒక్కటి ఏంటి అంటే ఫ్రెండ్స్, మనకి ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి నిన్న చూసుకున్నట్టయితే నేను నైట్ 11:30 వరకు చూశాను. కంటిన్యూస్గా 6 నుంచి 11:30 వరకు ప్రతిసారి నేను ఇలా రిఫ్రెష్ చేస్తాను చూస్తూ ఉన్నాను. లాస్ట్కి అయితే మనకి 22nd అని చెప్పేసి నిన్న మెడికల్ పీజీ వాళ్ళకి సంబంధించిన phase 2కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. అండ్ వాళ్ళకి సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే వచ్చింది. సో ఇది చూసి నేను యాక్చువల్గా ఇది చూడగానే ఇక్కడ 22nd చూడగానే నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎలాగో మనదే పెండింగ్ ఉంది కదా పారామెడికల్ వాళ్ళది, అదే వచ్చిద్దేమో అని చెప్పేసి అనుకున్నాను. అది రాలేదు. కాకపోతే అయినా పర్లేదు. ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే ఏంటి అంటే ఫ్రెండ్స్, ఇక్కడ 22nd రోజు పీజీ వాళ్ళకి ఉన్నటువంటిది రిలీజ్ చేశారు, ఫైనల్ మెరిట్ లిస్ట్. అండ్ ఇక్కడ వెబ్ ఆప్షన్స్ యొక్క నోటిఫికేషన్ phase 2 రిలీజ్ చేశారు. దీన్ని బట్టి ఏంటి అంటే మనం ఏమనుకోవచ్చు అంటే 22nd రోజు ఇది రిలీజ్ చేశారు, ఇంత పెద్ద ఫైల్ రిలీజ్ చేశారు కాబట్టి సో మేబీ అందుకొరకనే మనది రిలీజ్ చేయలేదేమో అనుకుంటున్నాను. వన్స్ ఈరోజు నాకు తెలిసేది ఈరోజు మ్యాక్సిమం అయితే ఈరోజు రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇక 22nd రోజు వీళ్ళకి రిలీజ్ చేశారు కదా, ఇంకా 23rd రోజు ఖాళీగా ఉంచే బదులు వాళ్ళు మనకి రిలీజ్ చేశారు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. 100కి 90% అయితే నేనైతే మనకి రిలీజ్ చేశారు ఈరోజు మెరిట్ లిస్ట్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరైతే ఆఫ్టర్నూన్ 1 తర్వాత నుంచి తరచూ వెబ్సైట్ అయితే చూస్తూ ఉండండి. 2 o'clockకి మేబీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఓకేనా? సో ఈవినింగ్ 6 కాదు, 2 o'clock వరకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇన్ కేస్ ఈరోజు రాకపోయినా కానీ నేను మీకు మళ్ళీ ఈరోజు ఏం చేస్తానంటే కాలేజ్ వాళ్ళకి ఆఫ్టర్ 11 తర్వాత నుంచి నేను కాంటాక్ట్ అవుతూ ఉంటాను. కాలేజ్ కాదు యూనివర్సిటీ వాళ్ళకి వీళ్ళకి కాంటాక్ట్ అవుతూ ఉంటాను. సో కాల్ చేసి అడుగుతూ ఉంటాను అనమాట. సో మరి ఏంటి ప్రాబ్లం ఏంటి ఇంతమంది చూస్తున్నారు అని చెప్పేసి ఒక యూట్యూబర్గా నేను వాళ్ళని అయితే అడుగుతాను అనమాట. వాళ్ళు ఏం చెప్తారో మనం విందాం. అండ్ దట్టు ఈరోజు అయితే నాకు అనిపిస్తుంది ఏంటి అంటే మెరిట్ లిస్ట్ ఈరోజు వస్తుంది అని చెప్పేసి. సో వెబ్సైట్ అయితే తరచూ చూడండి ఫ్రెండ్స్. అండ్ మీరే కాదు నేను ఇంకా వెయిట్ చేస్తున్నాను కదా ఫ్రెండ్స్. సో ఇంకా వెయిట్ చేస్తున్నాను కాబట్టి కొంచెం నాకు కూడా ఉంటుంది. సో మీకోసం ఎంత కృషి చేసి ఇంతగా నేను మీకంటే ప్రయర్గా ముందు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు ఇవ్వాలి కాబట్టి నాకే ఇన్ఫర్మేషన్ అక్కడి నుంచి రావట్లేదు, అంటే వాళ్ళకే తెలియట్లేదు. అటువంటిప్పుడు నేను ఎలా ఇస్తానని చెప్పేసి నేను బాధతో నేను ఇక్కడ ఉంటున్నాను ఇంకా. సో మీరే కాదు నేను కూడా సఫర్ అవుతున్నాను. సో దట్స్ ఓకే. అండ్
వీ హ్యావ్ టు లుక్ టుడే అండ్ దెన్ వీ విల్ ప్రొసీడ్. అండ్ ఒక్కటి ఏంటి అంటే మీరు తరచూ వెబ్సైట్ అయితే చూడండి. వన్స్ మనకి ఎలాంటి అప్డేట్ అనిపించినా కానీ నాకు కామెంట్ చేయండి, లేదంటే ఇన్స్టాలో కాల్ చేసినా పర్లేదు ఫ్రెండ్స్. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్